విధంగా ఉన్నారు వాళ్ళు. నిజంగా అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలండి. నేను రియల్ ఎస్టేట్ అండి. నా పేరు సుజిత్ కుమార్, ఓల్డ్ సిటీ ఫ్రమ్ చార్మినార్, హైదరాబాద్. ఇప్పటిదాకా నేను జాయిన్ అయిన ఒక 3 to 4 months అయింది. దాదాపు 90,000 ప్లస్ వరకు అమౌంట్ తీసుకున్నాను సార్ నేను. అండ్ ఇక్కడ నుంచి ఒక 8 to 10 months లో 1 crore రూపాయలు తీసుకుందామని నేను ఒక కంకణం పట్టుకుని మీకు అందరు మాట ఇస్తున్నాను. తప్పకుండా మంచి బిజినెస్, మంచి అందరికీ బండి ఇప్పించి మా టీంకి టీవీ అచీవ్మెంట్ కానీ రకరకాల అన్ని అచీవ్మెంట్ చేపిస్తారని అందరితో మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పేసుకోవాలి పాట పెట్టి ఒక పాట పెట్టాలి, చిచ్చి ఒక పాట ఏం పాట సరే ఓకే ఓకే. బిర్రు వెంకటనారాయణ గారు ఆయన ఉపాధ్యాయులు చేయమండి. సరే అండి మేపాల్ పాప రండి. వాళ్ళ క్యాప్టర్స్ 2 టీలు ఇస్తాం. సో సార్ వాళ్ళకు 3 ఐడీస్ అయితే అందులో 2 ఆల్రెడీ ఇల్లు వేయాలి. మనకు 3 ఇల్లు మీద కావాలి, 2 నిర్దిష్టాలు ఇంకోటి అందులో ఉంది. సో గట్టి చెప్పండి సార్, సభల కోసం ఉంటాయి. సార్ మీరు ఫోన్ అవసరం 2 TVs డబుల్ టీవీస్ వెంకటనారాయణ కోసం ఒకసారి డబుల్ ధమాకా. ఎస్ సో ఓకే అండి. సో సార్ గురించి చెప్పాల్సి వస్తే యాక్చువల్గా సార్ మనకు కంబాలపల్లి ఉంటుందండి, మేపాల్ దగ్గర. సో సార్ వచ్చేసి ప్రొఫెషనల్ గా LIC ఏజెంట్ గా చేస్తూ అదేవిధంగా ఒక రేషన్ డీలర్ గా ఉంటూ సో ఏడెంట్ బిజినెస్ నుంచి నెట్వర్క్ మీద ప్యాషన్ ఉండి బాగుంది సార్, ఈ బిజినెస్ బాగుంది మనం మర్చిపోతుంది. సో సార్ LIC ఏజెంట్ అండ్ రేషన్ డీలర్షిప్ తీసుకుంటూ సో మన బిజినెస్ బాగా నచ్చి నెట్వర్క్ మీద మంచి ప్యాషన్ ఉండి సెస్ బాగా చేయాలి సార్, బిజినెస్ బాగుంది అనే కాన్సెప్ట్ తోటి రావడం ఏంటంటే సో సార్ జర్నీ ఒక 5 నిమిషాల్లో మనం సార్ ద్వారా విన్నామండి. జై ADMS, ఇట్లాంటి డబ్బులు వస్తాయండి. జై ADMS. థ్యాంక్ యూ. వచ్చేసినాయి మీ అందరు కొట్టించారు అయిపోయింది. ఇంతే, ఏం లేదు ఇంత జై ADMS అంతే. వాళ్ళందరినీ తలుచుకుంటే రోజు తలుచుకుంటే వస్తాయి. ఓకే, నా పేరు వచ్చేసి వెంకటనారాయణ బిర్రు. మాది కంబాలపల్లి గ్రామం, మైబాద్ మండల్, వరంగల్ డిస్టిక్. బేసికల్గా నేను ఒక రేషన్ డీలర్ను, దాంతోపాటు LIC చేస్తున్నాను నాకు డబ్బుల కొరకు. మీరు దేని కొరకు చేస్తారో నాకు తెలియదు, బాగా డబ్బుల కొరకు రేషన్ డీలరు మరియు LIC ఏజెంట్, దాంతోపాటు స్టార్ హెల్త్ కూడా చేస్తా, హెల్త్ ఇన్సూరెన్స్. ఇవన్నీ చేస్తే నాకు డబ్బులు సరిపోవట్లేదండి. డబ్బులు అంటే మహా పిచ్చి ప్రేమ. మరి ఆ ప్రేమలో నాకు ఒక ప్రేమికుడు దొరికిండు, లవర్ దొరికిండు. ఏది కూడా మంచిగా చెప్తాడు నాకు, ఏది కూడా మంచిగా చెప్తాడు. ఆరోగ్యం గురించి చెప్పిండు, ఇప్పుడు ఆదాయం గురించి చెప్పిండు. దాదాపు 3 నెలల నుంచి చెప్పిండు, నేను వినలేదు. దీంట్లో మనకు టాప్ ఉన్న హెచ్ఓర్ ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ, మన దగ్గర ఉన్న రచ్చ శ్రీనివాస్ సార్ కూడా చెప్పిండు, నేను వినలే అప్పుడు. కానీ ప్రేమికుడు చెప్తే వింటాం కదా, ప్రేమికుడు చెప్పిండు, విన్నాను. విని మరి అతి షార్ట్ పీరియడ్లో నాకు లైఫ్ లైన్ ఉన్నాడు వినోద్ను సుమలత అక్క, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి ద్వారా నేను మైబాద్లో టీంని ఎస్టాబ్లిష్ చేశాను. మరి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నా, వీక్లీ వన్స్ మీటింగ్ పెడుతున్నా. ఈరోజు నాకు నచ్చి మాకిద్దరు, ఒక పాప బాబు ఇప్పుడు చూశారు. మా మేడం కొద్దిగా ఆరోగ్యం బాగాలేక రాలేదు. వాళ్ళిద్దరితో పాటు అవకాశం ఉంది కదా, నిన్న కోట్లు వచ్చే అవకాశం ఉంది, నేను తెలుసుకున్నా. మీరు తెలుసుకున్న రోజు మీరు కూడా వస్తారు. మా అమ్మ
70 సంవత్సరాల పైన ఉంటుంది. ఆమె కూడా మొన్న పాన్ కార్డు తీసి ఆమె కూడా ఆయన ఇచ్చారు. అంటే అవకాశాన్ని సద్వినియోగం, మారుతున్న కాలానుగుణంగా మారాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక్క 15,000 రూపాయలతోటి ఆల్ ఓవర్ ఇండియాలో, భారతదేశం మొత్తంలో, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో 15,000 రూపాయలు కూడా పెట్టుబడి కాదండి. మనం బండి కొనుక్కున్నప్పుడు దాంట్లో మైనస్ కూడా చేస్తాం. ఒక అద్భుతమైన ఒక ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటి పక్కోడు, ఇంటి ఎనుకోడు ఎవరన్నా బండి కొనాలనుకుంటే వాళ్ళకి అక్కడ నువ్వు బండి కొనుక్కో అని చెప్పి బండి కొనిస్తే నేను జేబులకు 5,000 రూపాయలు వస్తున్నాయి. ఇంత చక్కని విషయాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఒకవేళ వదిలిపెట్టుకుంటే వాళ్ళని ఏమంటారో మీకే తెలుసు. వదిలిపెట్టుకుంటే ఏమైతే ఎవరిష్టం వాళ్ళని, వాళ్ళకి వదిలిపెట్టాలని అనిపించింది వదిలిపెట్టాలి. నేను తీసుకోవాలనుకున్నా తీసుకుంటున్నా, మీరందరూ కూడా తీసుకోవాలి. నేను ఈరోజు ఇంత కాన్ఫిడెన్షియల్ ఎందుకు చెప్తానంటే, నేను ఇంతకుముందు గతంలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న దాని గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్నది నాకు. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 10లో వన్ ఆఫ్ ది నెంబర్. ఆ సిస్టంలో ఎవరైనా సిస్టమ్ గురించి తప్పుగా మాట్లాడితే కొట్టే అంత కోపం వస్తుంది, కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ సిస్టంలో దీని గురించి కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను కోపం చేస్తా, అవసరం కొట్టే అంత పని చేస్తాను, కొట్టినంత పని చేస్తాను. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరి అనే అవకాశాన్ని ఏడిఎంఎస్ ఇచ్చారు. నీ లైఫ్ చేంజ్ చేసుకోమని ఇచ్చింది. ఈరోజు అటెండర్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ ఆఫీసర్ దాకా కూడా కూర్చొని చెప్పగల దమ్మున్న సిస్టమ్ ఏడిఎంఎస్. ఈరోజు వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, ఐపీఎస్ వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సిస్టంలోకి వచ్చారు. ఈరోజు భారత ప్రధానే చెప్తుండు, మారండి మారండి మారండి, ఎలక్ట్రికల్ వైపు పెట్రోల్ నుంచి డీజిల్ నుంచి తప్పుకోండి, భారతదేశాన్ని కాలుష్య రహిత దేశంగా మనం పరిగణలోకి తీసుకొచ్చుకుందాం, మనం కాపాడుకుందాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం అని చెప్తాంది. ఈరోజు భారత ప్రధాని చెప్పిండు, మాజీ ముఖ్యమంత్రి చెప్పిండు, ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిండు, మొన్న రవాణా శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మారండి, మన అనుకునే వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయండి. మన వంతు ప్రయత్నం మనం చేయకపోతే తప్పు, చేస్తే తప్పు కాదు. ఈ విధంగా చేసి అందరూ కూడా ఈ 31 డిసెంబర్ 2024 వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంట్లో ఒకటే నాకు నచ్చింది, ఎవ్వరికి ఇక్కడ స్వార్థం లేని వాళ్ళు ఎవరు లేరు. నాకు కూడా స్వార్థం బాగా ఉంది, కానీ నేను ఇందులో కోటీశ్వరులు కావాలంటే ఒకటే, దేవుని దగ్గర పోయి ఏమని మొక్కుతామండి? దేవుడా దేవుడా నేను బాగుండాలి, చాలా బాగుండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, నా కుటుంబ సభ్యులు బాగుండాలి, అందరికి మొక్కుతాం. దానితో పాటు నేను తీసుకొచ్చిన ఇద్దరికి చెరొక ₹1,00,00,000 వస్తే చాలు అంట. నాకు రాకుండా పడలేదు, వాళ్ళకి వస్తే చాలు అంట. ఆటోమేటిక్గా ఇద్దరికి చెరొక వస్తే నాకు కూడా కోటేస్తాను. స్వార్థంతో కూడిన నిస్వార్థమైన సేవ ఉన్న సేవ ఏడిఎంఎస్. మరి ఇటువంటి ఏడిఎంఎస్ లో మనందరం భాగస్వామ్యులై ఇంకా నేర్చుకుంటూ, నేర్పే గురువులు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి యాకన్న గారి గురించి చెప్పారు, బెస్ట్ మోటివేటర్ ప్రవీణ్ సార్ ఉన్నారు, బాబురావు సార్ ఉన్నారు, ఇక విష్ణు సార్ ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థమైపోయింది, ఆటోమేటిక్గా మనందరం వీళ్ళందరూ ఉంటే మనం కోటీశ్వరులు అయిపోయినట్టే. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో టీవీ ఇక్కడ నుంచి మీరు కూర్చోండి సార్, మళ్ళీ ఒకసారి అందరూ, ఎందుకంటే మనం అందరం ఒకటేసారి గ్రూప్ కూడా దిగాము. సో మా భద్రయ్య సార్, మా గురువు గారు మాకు మంచి బలం సార్, అసలు మంచి ఎందుకోసం అంటే తండ్రిలాగా మంచి మాట లేకుండా మా టీం మంచిగా ముందుకెళ్తున్నటువంటి మా భద్రయ్య సార్ కోసం మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి పెట్టేస్తున్న, మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి పెట్టి సార్ కోసం గట్టి చెప్పండు, గట్టి చెప్పండు, గట్టి చెప్పండు సార్. 75 years కుర్రాడికి భద్రయ్య సార్ టీంకి వచ్చారండి. రావుల శ్రీనివాస్ సార్ ఎక్కడ ఉన్నారు? శ్రీనివాస్ సార్
రావాలా శ్రేణు ఎక్కడున్నా అందుబాటులో కూర్చుని. తర్వాత నా టీం అంటే నా అనుచరులు, నాలో సగభాగంగా ఆనందంగా తిరిగే వాళ్ళందరూ పైకి రావచ్చు. నాకు సంబంధించిన మిత్రులు రావచ్చు, అందరూ రావాలి, అందరూ రావాలి. నా అంటే ఏంటిది? మనది. మనం అంటే ఏంటిది? నా ఎంబడి ఉండాలి. నేను అంటే ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి రావాలి. నన్ను ఈ ఏడేళ్ళ కన్నది ఈయనే. నా తల్లిదండ్రులు వేరు, ఇక్కడ నన్ను కన్నాడు. ఏం చేయాలి? ఈయన పిలిచిండు, నేను వచ్చిన 10 నిమిషాలల్లా పలుకు లేకుండా 15,000 కట్టి మళ్ళీ ఏం చెప్పిండు? బాబాయ్ నేను 3 వేసిన, నువ్వు 1 ఎక్కవా? వేసిన బిడ్డ 3 వేసిన 1 ఎక్కవంటే నాకు అర్థమైంది. కానట్టే అడిగిన 15,000 ఒక ఐడి అంటే 3 వేసినట్టే 45. మరి నాకు నేను పెన్షనర్ను, నా బ్యాంకులో 30,000 ఉన్నాయి. ఎంబడి ఏం చేసిన అయితే నాదే నా భార్య, నా భార్య రైటు, నేను హీరో. నా లెఫ్ట్కు ఆగుదాం అనుకున్నా. ఇప్పుడు లెఫ్ట్ అయిండు లేడట. ఉన్నాడు 21 మంది తీసుకొచ్చిండు, ఇప్పటిదాకా ఉన్నాడు, ఇప్పుడే పెట్టుకెళ్ళాడు. అయితే ఇక్కడ కూడా ఎంతో మందికి ఎక్కుదామా దిగుదామా మాట్లాడదామా చూద్దామా అనే దానికి ఎందుకు మనకు రాదు అనేది ఒకటి. నేను ఎంబడే 2 ఐడి వేసిన. నేను ఎందుకైనా నా తర్వాత నా పిల్లానికి ఇంకో టీవీ వచ్చింది. ఇవాళ వాళ్ళ అక్క ఇంటికాడరు కాబట్టి రాలేదు. అయితే ఆమెకి సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు లేకున్నా నేను సాధిస్తా అనేది నా ధీమా. ఆ తర్వాత ఇంకోటి 7 పెట్టు 2 నేను మర్చిపోతున్నా. మా కోడకి నా కోడు కాదు. జీవితాన్ని పంచుకోవాలంటే ఎట్లుండాలి? పెడతా పంచను కంటెందుకో పంచనికి ఒకటి ఎంత ఆలోచించినా రేపు అంటే రూపు లేదు. మనం ఆడుతూ పాడుతూ 10 రూపాయలు సంపాదించే అవకాశాన్ని ఇచ్చిన కంపెనీ మనం దీన్ని ఎంత ఎంచుకొని ఎంత ముందుకు పోతా అంటే, కాకపోతే ఏ స్కూల్లో కానీ పాఠాలు చెప్పే పంతులు చెప్తూనే ఉంటాడు. ఎంత బెంచ్లు కూర్చున్న వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. మొదటి బెంచ్ కూర్చున్న వాళ్ళు ఫస్ట్లో కూర్చొనే ఉంటారు. ఎప్పుడైనా లైవ్ ఏమిటి ఎందుకు అని ఆలోచించిన వాళ్ళు ఎప్పుడు కానీ ఎదుగుతూనే ఉంటారు. నాకు శాతనైద్దా నోరన్నది మెదడిన ఈ కాలు పన్నాయి. అందుకే నేను ఎప్పుడు ఎవరికి నేను అంటున్నాను, నాకు శాత కాగానే ముచ్చటలేదు, రాదు కూడా. ఎందుకంటే దట్ ఈజ్ భద్రం, పేరులోనే ఉన్నది జాగ్రత్త. దాన్ని ఇలవేల్పు ఫోటో రండి. అందరు దగ్గర చేస్తాను సాంగ్స్. సూపర్. జీవితంలో రాజు కావాలంటే ఎక్కడ దొరకదు, రంగరించాలంటే ఎక్కడ దొరకదు. రత్నం లాంటి ADMS మనకు ఒక బంగారు గని. ఈ గనిలో చదువుకునే వాళ్ళు గడపాల పాల పట్టవలసిన పని లేదు, ఓన్లీ 15,000 పెట్టవలసిన పని ఉన్నది. అదొక్కటే మనిషి జీవితాన్ని. ఇంకోటి లేకపోతే 1 రోజు ఎండితే అది మన్నును మనకు కలిసారదు. ఈడ ఎప్పుడు కానీ ఎక్కడ కానీ వింటే విను, తింటే తిను. ADMS పాట, ADMS మాట ఎప్పుడు చూసినాను. ఇప్పుడు చూడు, మా వాళ్ళు ఏమన్నారు, నేను ఎక్కడికి పోయినా ఇంట్లో ఇక్కడే ఉంటాను. నీకు ఎప్పుడైనా మర్చిపోయి పెట్రోల్ మీద మండితే నాకు ఫోన్ చేయి. పెట్రోల్ మీద మంటాడు, జేబు చిల్లి పడ్డది. నాకు మర్చిపోయి నేను ఈ ఎలక్ట్రిక్ బండి కొన్నా. 10 రూపాయల 80 నుంచి 100 కిలోమీటర్. ఏది పోయినా అదే బండి వేసుకొని పోతాను.
లైఫ్ ఎప్పుడో రాదు, ఎక్కడో రాదు, అనుభవించాలనే ఆలోచన ఉంటే వస్తుంది. నాకేం శాతం అయితే నీ పద్ధతి అంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ నోరు అన్నది ఇక మనిషి వినడుగా, వాడు వేస్ట్. వాని గురించి ఎవరని కూడా మీరు ఎవ్వరని కూడా వద్దు అన్న వాళ్ళని ముద్దు పెట్టుకోకండి, వద్దు అన్న వాళ్ళని ముద్దు పెట్టుకోకండి. ఎందుకంటే మీ నోరు ఖరాబ్ అవుతుంది, మీ ఇష్టం. సరే అంటే ఇది ఎందుకంటే ఎవరు కానీ నాకు ఎందుకులే, నీకు నడుస్తుంది కానీ నాకు నడదంటాడు. వాడు ఏడున్నా వేస్టే కదా, ఆ వేస్ట్ కార్డు పట్టుకొని మనం కూడా ఎందుకమ్మని. ప్రతి వ్యక్తికి శక్తి ఉంటుంది కానీ తెలియదు. అది తెలియపడతానంటే మనం కొద్దిగా ఏం చేయాలి, గంధం పెట్టాలి, బొట్టు పెట్టాలి, కొద్దిగా వాసన వేయాలి, అప్పుడు నువ్వు చేయాలి. మా మిత్రుడు ఇప్పుడు కాదు 75-76 కానీ శివగిరిపట్నం ఏంటిది నీకు అవుతుంది బాబా, నాకు అడ్వాన్స్ ఏంటిదన్న, ఏంటిదైనా నీకు అవుతుంది. అది నాకైతే నాకు అయితేనే నేను 70 రూపాయలకు నౌకరికి పోయినా. నాకు 70 సంవత్సరంలో పెళ్ళి అయింది. ఇలా మంచిగా పని చేస్తాడని ఇంకో నౌకరి ఇచ్చాడు. దాన్ని 36 ఏళ్ళు చేసిన. మళ్ళా రోడ్ల మీద దొరుకుంటా ఒత్తిగుండు ఎందుకు ఏం చేయాలని ఏదో ఆలోచిస్తే అప్పుడు నేను 97 కిలోలు ఉండేది. నాకు గిట్టనట్టు మళ్ళీ ఏమైంది, దాన్ని అర్బలైఫ్లో ఉండి ఇవాటికి 12, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు నేను ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్ దేశాలను తిరిగిన, మాటలు విన్నా, పని విన్నా, అందరినీ రక్తి కట్టించిన. మాటలే కాదు, డ్యాన్సులో కూడా. మనం అంటేనే అదో పంట. టైం లేదు, సమయం రావాలి. థ్యాంక్ యూ భద్రేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్ కోసం గట్టి చెప్పండి సరే మా నవ యువకుల కోసం. టీవీ మళ్ళీ ఫోటో ఇస్తానే. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేరు పిలుస్తామండి. సో ఈ మేనేజ్మెంట్ సార్ మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండి జాబ్ చేసుకుంటూ ఈ బిజినెస్ బాగుంది సార్, మేము కూడా చేస్తాము. సో మా వల్ల కూడా చాలా మంది బాగుపడుతుందని చెప్పేసి ఒక మంచి టీమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనకు మేపాల్ నుంచి రావడం జరిగిందండి. సో వైఫ్ అండ్ హస్బెండ్. సో మీకు గట్టి చెప్పాలి ముందు ఇన్వైట్ చేద్దామండి. సో తెన్నేటి వినోద్ కుమార్ అండ్ సుమలత మేడం గారు, తెన్నేటి వినోద్ కుమార్ అండ్ సుమలత మేడం. సో ఫ్యామిలీతో రావాలి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, గట్టి చెప్పట్లు. సో వినోద్ ఇంకో చేపట్టారు. మ్యూజిక్ ఫోటోస్ 2 టీవీలు అచీవ్మెంట్ ఉందండి. సో వినోద్ సార్ ఐడి ఒక టీవీ అచీవ్మెంట్ జరిగింది, అదేవిధంగా సుమలత మేడం పేరు ఒక టీవీ అచీవ్మెంట్ జరిగింది. సౌండ్ ఫేస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 2 టీవీలు, 2 టీవీలు మేడం ప్లీజ్. చెప్పండి సార్ మేడం ప్లీజ్. వెళ్తాం మేడం, ఒక్క నిమిషం వెళ్తాం మేడం. రండి మేడం చూస్తారు చిన్న దండ, శాల్మా, జెండా. దండలు వాళ్ళకి అని పిల్లలు తీసుకోవచ్చు. మీరు గట్టి చెప్పండి ఒకసారి. సో గట్టి చెప్పండి ఒకసారి. వినోద్ సార్ గారి సుమలత మేడం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకుంటూ కూడా సో ఏదైతే బిజినెస్ బాగుంది మీరు కూడా చేస్తాం సార్. మా వల్ల కూడా చాలా మంది డెవలప్ అవుతారు సార్. మళ్ళీ పిల్లలు మన సో ఏదైతే ద్వారా మనకు మళ్ళీ సార్ సన్మానం చేయబోతున్నాము. సో చూడండి 2 టీవీ సజీగా జరిగిందండి. సో వాళ్ళ షెడ్యూల్లో ఫుల్ బిజీగా ఉండి కూడా సో సార్ వాళ్ళు 2 ఐడీస్ కి 2 టీవీ సజీగా జరిగింది. సో ఒక మంచి గ్రూప్ ఫోటో ప్లీజ్.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక 5 minutes మేడం అండ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మైక్ దగ్గర. నా పేరు సుమలత. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. 17 years నుంచి చేస్తున్నాను. నా పర్ మంత్ శాలరీ వచ్చి 27,750 రూపాయలు. 27,750 రూపాయలు మాత్రమే. నేను ఇందులో వచ్చి 55 days అయింది. నేను ఇందులో 93,000 సంపాదించాను. మా హెల్త్ డిపార్ట్మెంట్లో 24 hours వర్క్ ఉంటుందండి. నేను ఉన్న ఈ 24 hours కంటిన్యూగా చేయలేదండి. జస్ట్ ఒక 1 hour అంతే. 1 hour కేటాయించాను. అది ఈవినింగ్ టైంలో 5 to 6 మధ్యలో, లేదా ఆ టైం కూడా కుదరకపోతే 7 to 8 వెంకటనారాయణ బ్రదర్ గారు ఒకరోజు అయితే 9 నుండి 10 గంటల కూర్చోబెట్టా. ఓన్లీ 1 hour చేశానండి. ఈ 1 hour చేసినందుకే నాకు 93,000 వచ్చినాయి. మీ అందరికి ఎంత కావాలి? కాకపోతే కష్టపడేది ఖచ్చితంగా కొంచెం దృష్టి పెట్టి కష్టపడండి. ఎంచుకునే వ్యక్తిని కూడా కరెక్ట్గా ఎంచుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మీరు. ఓకే సార్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, నాకు ఈ రెడీమేడ్ బిజినెస్ కంటిన్యూ చేసిన మా అబ్బాయి గారు వెంకటనారాయణ గారికి కష్టపడాలి నేను చాలా కృతజ్ఞతలండి. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న బాబురావు సార్, థ్యాంక్ యూ సార్. అలాగే విష్ణు సార్, ప్రవీణ్ సార్, వీళ్ళకి ఎప్పుడు నేను తర్వాత ఈ మధ్యన రీసెంట్గా ఎప్పుడు వచ్చామో దాని బుల్లెట్ దిగిందనే అనేటట్టు మన టీంని బిలియనియర్ టీం చేసిన జోడి ఆకన్న గారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్ యూ సార్. అయితే మేము కూడా వాటర్ షాపుల్లో పనిచేస్తున్నాం. యాజ్ అ పార్ట్ టైంగా నేను కూడా ఇద్దరు ఒకటే రోజు బిజినెస్ స్టార్ట్ చేశాము. యాజ్ అ పార్ట్ టైంగా చేసుకుంటూనే ఇద్దరు కలిపి 2 lakhs వరకు తీసుకోవడం జరిగింది. మరి మీకు ఫుల్ టైం చేసుకోవడం ఉంటే ఇంకా విత్ ఇన్ 1 monthలోనే 1 lakh 2 lakh తీసుకునే ఆపర్చునిటీ ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మనం అక్కడ రాని ప్రోడక్ట్ ఏది అంటగట్టేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరు ఏదో ఒక బండి ఎలక్ట్రిక్ బండి కొందామని ఆలోచనలో ఉన్నారు. మనం జస్ట్ మన ఏడీఎంఎస్ బిజినెస్ ఇస్తూ అతన్ని కోటీశ్వరుడికి చేస్తున్నాం అని ఏదైతే మనం కాన్ఫిడెంట్ ఫిక్స్ అవుతామో ఆటోమేటిక్గా మనం కోటీశ్వరుడు అయిపోతూ ఉంటాం. అయితే ఓకే, ఇంతవరకు నేను కూడా కొన్ని రకాల పార్ట్ టైంగా ఇంతవరకు కొన్ని బిజినెస్ చేశానండి. అయితే అందులో నాకు కొన్ని రకాల ఫెయిల్యూస్ రావడం వల్ల మామిడే చెప్పినట్టే బాగా ఏం చేసినావు లేదు బాగా ఇట్లాంటి ఏం చేయదు బాగా అని. అయితే నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు వెంకటనారాయణ గారి వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ చూస్తున్నాను. ఆయన వచ్చి చెప్తాను, మావిడ ఏదో వచ్చిండు మా అన్న నీకు ఏదో అంటగడతాడు, నువ్వు ఏమీ లేదు బాగా అని చెప్పి సర్లే అని చెప్పినాడు. నేను కూడా మ్యాచ్ ఇస్తున్నా ఏం చెప్తూనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఒక రోజు వారానికి వచ్చి బాగా ఒక హనుమకొండలో మీటింగ్ ఉంది వెళ్దామా అన్నాడు. ఇక ఇంటి దగ్గర మళ్ళీ పట్టుకొని తీసుకొని వచ్చిండు. ఆ మీటింగ్ విన్నాక ఆ వారం రోజులు ఎందుకు వేస్ట్ చేసిందా అనిపించింది. ఓకే, తర్వాత మా వాడికి వచ్చి చెప్పిన సంగతి అంటే బాగా ఇందులో ఏ బలవంతంగా బండి ఇప్పించినా లాస్ట్ లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లక్షల్లో సేవ్ అవుతున్నాయి. ఈ బిజినెస్ చేయకుండా ఇంకా ఏ బిజినెస్ మనం సక్సెస్ కాలేము. ఇది ఒకటే బెస్ట్ బిజినెస్, మీరు ఇందులో ఈజీగా సక్సెస్ అవుతుందని చెప్పింది. అంటే కొన్ని కష్టాలు ఉంటాయని తనే నన్ను ముఖ్యంగా మావిడ నన్ను చెప్తుంటే మోటివేట్ చేస్తుంది. బాగా కట్టి కూర్చున్నాము బాగా చెప్తావు అని చెప్పి రోజు నన్ను మోటివేట్ చేస్తూ ముఖ్యంగా నన్ను నడిపింది మా బిజినెస్ అని ఇంత బిజినెస్ అంటే మా బిజినెస్ చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది చేస్తే నా వల్ల కూడా చాలా మంది బాగుపడతారు అని చెప్పేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని మన ముందుకు వచ్చినటువంటి మిస్టర్ జాటోతో పూర్ణచంద్ర గారిని వాళ్ళ ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తుంది. మీరు రౌండ్ ఆఫ్ బిగ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఎందుకండి. సో మీ ఫ్యామిలీ వాళ్ళతో పూర్ణచంద్ర గారు, సో చందు సార్, సో మీ ఫ్యామిలీతో రండి సార్ ప్లీజ్.
Right. సో సార్ ఒక 2 minutes మాట్లాడే కొడుతుంది సార్. సో ఇంతమంది చక్కటి అవకాశాలు ఇచ్చినందుకు విష్ణు సార్కు, మరి ప్రవీణ్ సార్కు, మరి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి మైసెల్ఫ్ ఈజ్ నేను చందు, మాది లోహిత విలేజ్ సంఘం మండల్, వరంగల్ డిస్ట్రిక్ట్. సో గత ఒక 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక 460 ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. మరి అదే తరుణంలో కరోనా రావడం, మరి సర్పంచ్లకు కూడా LED లైట్లు సప్లై చేయడం, సర్పంచ్ పదవి కాలంలో అయిపోయింది కాబట్టి మరి నేను కూడా ఖాళీ ఉండలేని సార్ తోటి మాట ఇచ్చాను. మరి నేను కూడా జాయిన్ అవుతాను. డిసెంబర్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఒక్కరే దొరికారు నాకు. ఒక నెల మొత్తం ఒక్కనే మీటింగ్ పోయినా, ఎవ్వరు రాలే. కానీ ఇంత రియల్ ఎస్టేట్ చేసిన నేను నాకు ఎవరు ఇంత పెద్ద సర్కిల్ ఉన్నాడు, ఎవరు ఎందుకు వస్తాను లేదని ఎందుకో అనిపించింది. ఇది 4 సార్లు మీటింగ్ ఇద్దరు నా దాంట్లో మంటలు వేస్తారు అనుకున్న తర్వాత ఒకరు వచ్చిండు. ఫస్ట్ ఆదివారం అప్పుడు 5,000 రూపాయలు పడ్డాయి డిసెంబర్లో. మరి జనవరిలో మంచి మా సారు పోలీస్ డిపార్ట్మెంట్లో లక్ష్మణ్ సార్ చేసుకుంటూ సార్ రావడం, మరి ఒక పోయిన నెలలో జనవరిలో ఒక 46 ఐడీలు చేయడం జరిగింది. సో ఇదే విధంగా కసితోటి పట్టుదల నేను తీసుకోవడం కాదు, నా టీం ఇది చేసిన రిజల్ట్ అని అనుకుంటున్నా. నేను ఈ టీవీ తీసుకున్నందుకు కాదు, నా ఈ మంత్లోనే ఒక 5 టీవీలు అచీవ్మెంట్ చేస్తాను. ఈ నెలలో నేను 1,00,000 రూపాయల బండి తీసుకోవాలి అనే ఒక కోరికతోటి ఒక చిన్న వయసులో నాలాంటి యంగ్ స్టార్ చాలా మంది వచ్చారు, నా మిత్రులు ఫ్రెండ్స్ అందరు వచ్చారు. వాళ్ళందరికీ నేను ఒక ఆదర్శంగా ఉండి వాళ్ళందరికీ ఈ స్టేజ్ మీద వాళ్ళతో మాట్లాడిపిస్తే ఆ ఆనందమే నాకు కావాలనే ఉద్దేశంతో దీంట్లో చేస్తున్నాను. 1 కోటి రూపాయలు ఒక సంవత్సరంలో సాధించాలనే ఒక సంకల్పంతో వస్తున్నాను. ఎందుకంటే అందరికీ కోరికలు ఉంటాయి, ఆ కోరికలను మీరు ఎవ్వరు చంపుకోవద్దు దయచేసి చెప్తున్నా. అందరికి ఒక మంచి బడ్డీ కావాలని ఉంటుంది, ఒక మంచి కార్ కావాలని ఉంటుంది, ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, ఒక లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అది దేవుడు సాధ్యమంటే ఒక 7 MLs లో మాత్రమే సాధ్యం. మిత్రులారా, ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దని పేరు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ రాకింగ్ సార్ మంచి సార్ కూడా మనకు చాలా మంది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో సార్ కూడా ఇన్వైట్ చేద్దాం ఒకసారి. సో సార్ కూడా దాదాపుగా ఒక 10 years జన్మ నుంచి మనకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ సో మంచి టీంను ఫామ్ చేసుకుని అక్కడ కూడా బాగా డబ్బులు సంపాదించుకొని సార్ ఏడిఎంఎస్ బిజినెస్ కూడా బాగుంది, సో నేను కూడా బిజినెస్ చేస్తా సార్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. సో సార్ సార్ మీరు గట్టి సభలో ఉంటే ఇన్వైట్ చేద్దామంటే మీరు బ్యాక్గ్రౌండ్ చేసి సో మీరు అరికెల రఘు గారు, అరికెల రఘు సార్ ఆయన మేడం గారిని విజయ గారు రఘు ఆయన రఘు గారు కానీయాలే టీవీ బాగా టీవీ ఏంటి ఒకటి ఫోటో తీయండి, ఒక ఫోటో తీయండి. మా జీవి అనుకోండి. గ్రూప్ ఫోటో ప్లీజ్, ఒక గ్రూప్ ఫోటో చేయండి. గుంపులో పోయిందైతే మళ్ళీ మీ ఫోటో కనబడి మీరు ఆ బుక్ వచ్చినప్పుడు మీ ఫోటో ఎక్కడో తలకే మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఏంటంటే 5 members మంచి గ్రూప్ ఫోటో ఒకటి దిగండి. మ్యూజిక్ పెట్టకపోయినా చిన్న మ్యూజిక్ పెట్టకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఏం కాదు చెప్పు పెట్టు, మంచి మ్యూజిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్. ఓకే, సో థ్యాంక్ యూ ప్లీజ్ సీటెడ్. సో రఘు సార్ ఒక 5 minutes మాట్లాడారు. మరి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వస్తుంది రామకృష్ణాపురం.
నేను గతంలో రియల్ ఎస్టేట్ చేసేవాడిని. తర్వాత వచ్చేసి మేడం నాకు ఒక 1 వీక్ ముందు ఈ పలానా ఏడిఎంఎస్ అని ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ వాళ్ళు స్టేటస్ పెట్టింది సార్, పోయేద్దామంటే 1 వీక్ వరకు నేను టైం వాస్తాను. ఇవాళ మనం చేసిన కంపెనీలలో ఎందుకు లేదు, మనకి ఏ కంపెనీ అవసరం లేదు అని అన్న తర్వాత అనంపల్లో ఒక మీటింగ్ ఉందండి. ఆ మీటింగ్ అయిన తర్వాత అన్న తర్వాత అదే రోజు అట్లా స్టేట్లో కూర్చొని డైరెక్ట్ 3 కోట్లు తీసుకున్నా అండి. 3 కోట్లు తీసుకున్నా, క్రెడిట్ కార్డులో 3 కోట్లు అదే రోజు కోట్లు తీసుకున్నా. నేను మీకు వచ్చి వెళ్ళైనా మా మేడం అనేది మా అబ్బాయి కూడా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ అందరు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చిన సీనియర్ ఎవరైనా వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కరు చేయని వాళ్ళని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా నీ టీమే, ఇవ్వలేదుగా మీకు ముందు మొత్తం మీటింగ్ ఇక్కడ బయట ఇవ్వలేదుగా, మొత్తం మీటింగ్ ఉంటుంది సార్. పక్కన టీం ఇవ్వలేదు, వాళ్ళు ముందస్తారు వెనకస్తారు. బాగుంది, వెహికల్ తీసుకొని డిజైన్ చేస్తే బాగుందని చెప్పేసి వెహికల్ తీసుకొని ఒక మంచి ఇన్కమ్ చేసుకొని ఒక టీవీ కూడా అచీవ్ అవ్వడం జరిగిందండి. సో సార్ సార్ మీ గట్టి చెప్పాలి మంది ఇన్వైట్ మంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ ప్లీజ్ అండి. సో మీరు ఒకసారి గట్టి చెప్పాలి సార్ గట్టి చెప్పాలి ఒకసారి. మహేష్ సార్ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేష్ వాళ్ళు అయితే షాహిని మేడం వచ్చేసి తలలక్ష్మి భావిస్తున్నారండి. వాళ్ళు కనబడిన దేవుడు అండి, వాళ్ళ కన్నా ఎప్పుడైనా చూడలేవు, కానీ కనబడ దేవుడు కూడా ఇక్కడ ఉన్నారు. వరంగల్ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేష్ అంటే మన విష్ణు సారు, ప్రవీణ్ సారు, యాకన్న సారు, మన బాబు చాలా మంది దేవుళ్ళు అండి నాకు అట్లా భావిస్తున్నాను. ఎందుకంటే విష్ణు సార్ నన్ను ఇంట్రోడ్ చేసినప్పుడు అసలు నేను ఫోన్ చెప్పకపోయానండి, అంటే నాకు ఒక 10 minutes సార్ ప్లీజ్. అయితే నేను సాఫ్ట్వేర్ చేస్తాను, బడ్జెట్ మాట్లాడి అయినా కూడా నాకు ఇంటికి వచ్చి నాకు చెప్పి మోటివేట్ చేసి మెమరీ పాస్వర్డ్ తీసుకొని నేను దాన్ని బండి తీసుకొని వాడుతున్నా. నేను కనుక ఒక వారం రోజులు ఆకలితో ముందుకి బిర్యానీ కనబడితే ఎట్లుందో నాకు ఏడిఎంఎస్ దొరికిందండి. ఒక వారం రోజులు ఆకలితో ఉంటే ఎట్లుండదండి, బిర్యానీ ఎట్లుండదు, అట్లా అదే విధంగా నేను అంత ఇబ్బందులలో ఉంది. సార్ నేను తీసుకెళ్ళడం చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ముగ్గురు సార్లు కూడా నాకు ఏ చిన్న డబ్బున్నా మన తల్లిదండ్రులు వెనుకట్టి నాకు ఇలా ప్రతి దానికి కూడా సహకరించిన టీం ఎదగడానికి మన సహకారం అందిస్తున్నారు. అలాగే అంతకుముందు నేను కరోనా చేయబట్టి ఒక 1 year దీక్షలో ఉండండి. 1 year దీక్ష అయిపోయానే అయ్యప్ప మొదలక్షరం వేయండి, ఏడిఎంఎస్ లో మొదలక్షరం వేయండి. నేను 1 year దీక్ష చేసి అయిపోయితో అయ్యప్ప నేను ఏం చేసిందంటే, అరే బాబు ఇంకో రోడ్డు చూస్తున్నా వెళ్ళారు, ఆ రోడ్డు గట్టిగా వస్తుంది సార్. జీవితంలో కూడా ఏడిఎంఎస్ బంధనాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. సార్ కోసం గట్టి చెప్పండి. సో మనకు యాక్చువల్లీ టీవీ రివార్డ్ ప్రోగ్రామ్కి
మనకు ఒక సార్ చేయడం ఉంటే సో మన మీటింగ్ వచ్చి మీటింగ్ అంటే సో దీంట్లో సార్ కోసం గట్టి చెప్పడం సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. సో మన పి సంతోష్ కుమార్ సార్ నల్గొండ సీఎం అండి. సో సార్ కోసం గట్టి చెప్పాలండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్ కోసం. సో సార్ మనకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది కానీ సో సార్ కోసం మనందరూ కూడా ఒకసారి గట్టి చెప్పడం ఉందామండి. సో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. సో సార్ని చిన్నప్పుడు ఒకేపల్లి సక్సెస్ చేస్తున్న మన టీం నుంచి కోరుతున్నాం సార్. ప్రవీణ్ సార్ అండ్ యాగర్ గారు అండ్ బాబు సార్, సో మంచి మేడం గారు రండి మేడం రండి. ఓకే కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్, స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక 5-6 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కాబట్టి పేరు పేరు ప్రత్యేకించి చెప్పడం ఇష్టం లేక అన్ని కలిపి చెప్పేశాను. నేను నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్ స్టేట్ ఆఫ్ అండి. ఓకే, ఈరోజు ఇందులో యాడమ్స్ లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది? మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆల్మోస్ట్ అందరికీ ఉంది. వెరీ గుడ్. ఇందులో బండి తీసుకున్న వాళ్ళు ఎంతమంది? మెంబర్షిప్ ఉంది, బండి తీసుకున్న వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా తొందరగా అందరూ బండి తీసుకుని, ఎందుకంటే మనం ఈ యాడమ్స్ మెంబర్ అని తెలియజేయడానికి ప్రతిసారి మనం వెళ్ళి చెప్పుకోవాల్సిన పని లేదు. మన దగ్గర ఒక బండి ఉంటే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి మనల్ని గుర్తిస్తారు, ఇందులో యాడమ్స్ ఒక మెంబర్ అని చెప్పేసి. ఈ యాడమ్స్ అనేది ఏంటి, అసలు మనం యాడమ్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది సరే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు. బట్ ఒక 2 నిమిషాలు. ఈ రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూషన్ దృష్ట్యా, అంటే ఒకప్పుడు మనము వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళినా దొరికేది. అంతకుముందు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇంటికి ఒక గెస్ట్ అంటే ఎవరు ఆకలి అవుతుందంటే పిలిచి భోజనం పెట్టేవారు. ఈ రోజుల్లో వాటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాటర్ కూడా బాటిల్లో కొనుక్కుంటున్నాం. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో మన భవిష్యత్ తరాలు ఆక్సిజన్ సిలిండర్స్ మెడికల్ షాప్కి వెళ్ళి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ ఇప్పుడు మాస్కులు కొంటున్నాం కదా, అదేవిధంగా ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవాలి. ఒక 1 kg ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ పొల్యూషన్ పెరిగిపోతుంది, అవునా కదా? అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఫస్ట్ ఒకటి, పొల్యూషన్ని చేయకుండా ఆపాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదైతే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ నుంచి వస్తున్న పొగ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. తర్వాత చెట్లు పెంచాలి. అదేమైంది అంటే చెట్లు పెంచడం ద్వారా పొల్యూషన్ తగ్గిపోతుంది. ముందు ఆపాలి కదా. ఆపాలన్నప్పుడు ఏం చేయాలంటే మన ఈ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. దీంట్లో ఒక సంపాదన ఒక్కటే కాదండి, సామాజిక బాధ్యత కూడా ఉంది, అవునా కదా? ప్రతి ఒక్కరికి సంపాదనే కాదు, సామాజిక బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా కొంతమంది అంటే ఏదైతే ఇప్పుడు యాడమ్స్ కంపెనీని ఒక MLM-గా ఎక్కువగా ప్రమోట్ చేస్తారో తెలుస్తుంది. ఇది MLM కంపెనీ కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఏదైతే ట్రెడిషనల్ వెహికల్ బిజినెస్ ఉందో, ట్రెడిషనల్ వెహికల్ బిజినెస్కి మనం డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఆప్షన్ తీసుకొని చేస్తున్నది అంతే తప్ప ఇది అంటే మిగతా నెట్వర్క్ కంపెనీలు కూడా మీరు చూసుకుంటే ఏమవుతుంది అంటే ఒక ఆఫీస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి అంతకు మించి ఆధారాలు ఏమైనా అంటే బోర్డు తిప్పేసిన తిరిగేసిన అడిగేటోడు ఎవరు ఉన్నాడు, దాన్ని ఎవరిని అడగలేదు. మనం అలా కాదండి, ప్రతి మండల్లో మన షోరూమ్ అనేది ఒకటి ఓపెన్ చేస్తున్నాము. ఇంకోటి ఐడి బుకింగ్ పర్పస్లో 15,000 కట్టండి అని ప్రమోట్ చేస్తున్నారని తెలిసింది. అది ఐడి బుకింగ్ పర్పస్లో కాదండి, వెహికల్ బుకింగ్ కోసమే. ఐడి కోసం 15,000 కట్టండి అనేది ఎక్కడ వాడొద్దండి ప్లీజ్. ఎందుకు అంటే వాళ్ళు పే చేసే 50,000 ఏదైతే ఉందో అది ప్యూర్గా వెహికల్ బుకింగ్ పర్పస్లోనే పే చేస్తున్నారు. రెండోది ఆ వెహికల్స్ మోడల్స్ విషయంలో కానీ, స్పీడ్ విషయంలో కానీ, ఆ క్వాలిటీ విషయంలో కానీ కొన్ని అంటే తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా తెలియదు అంటే దీన్ని వేరేగా నేను అంటే అందరూ చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు తెలిసింది కాబట్టి దాని గురించి. ఇప్పుడు మనం వెహికల్ మీద ఒక అంటే క్వాలిటీ చెకింగ్ పర్పస్లో మనము 4-8 మందిలో ఎక్కి ట్రయల్ చేసి చూపిస్తున్నాం. ఎలక్ట్రికల్ వెహికల్ అంటే కొంతమందికి ఒక అపోహ ఏముంటుందంటే డెలికేట్గా ఉంటాయి, వెయిట్లెస్గా వస్తాయి, తొందరగా పాడవుతాయి, ఏదైనా వెయిట్ వేస్తే ఆగు అన్న ఒక అపోహ ఉంటుంది. కాబట్టి అపోహ మాత్రమే అని నిరూపించడం కోసము
మనం 6 ఎక్కించో 8 మంది ఎక్కించో 5 ఎక్కి గురించి అక్రాలిక్ బాడీ అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. కానీ జనరల్గా మైలేజ్ విషయంలోకి వస్తే అంతమందిని ఎక్కించి తిరిగితే అంత మైలేజ్ రాదండి. ఏదైనా మైలేజ్ విషయంలోకి వస్తే పెట్రోల్, ఎలక్ట్రికల్, కార్లు అయినా ఏదైనా సరే, 2 వీలర్ విషయానికి వస్తే సింగిల్ పర్సన్ మినిమం స్పీడ్ బేస్డ్ ఆన్ వెదర్, బేస్డ్ ఆన్ రోడ్, బేస్డ్ ఆన్ లోడ్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బేస్ చేసుకునే మైలేజ్ వస్తుంది. సార్ మీరు 6 ఎక్కించేసి చూపించారు కదా, మరి మేము అంతమంది ఎక్కితే అదే మైలేజ్ వస్తుందంటే రాదండి. ఒకరికి 100 వస్తే ఇద్దరికి 90 వస్తుంది, ముగ్గురికి అయితే 80 వస్తుంది, నలుగురికి అయితే 60 వస్తుంది. ఇట్లా మైలేజ్ కూడా మారుతూ వస్తుంది. సరే, ఇక ఆ విషయానికి పోతే మనము యాడమ్స్ ఎలక్ట్రికల్ వెహికల్సే ఎందుకు వాడాలి అంటే, సరే ఫస్ట్ పెట్రోల్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి మధ్య వ్యత్యాసం తెలుసుకుందాం. ఈ రోజుల్లో పెట్రోల్ బండ్లు వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు రోజుకు ఎంత పెట్రోల్ వాడతారండి? మీకు తెలిసి మినిమంగా 100, 200, సరే 200 తీసుకుందాం. నెలకు ఒక 6,000 పెట్రోల్ పడుతుంది. సర్వీస్ విషయంలోకి వచ్చేసరికి పెట్రోల్ వెహికల్ అయితే నెలకు 1,000 రూపాయలు ఖచ్చితంగా మనం ఖర్చు చేయాల్సిందే. అదొక 12,000, ఇదొక 72,000. అంటే సంవత్సరానికి పెట్రోల్ వెహికల్ తీసుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రెండోది డౌన్ పేమెంట్ మన జేబుకి వెళ్ళి కట్టాలి, ఈఎంఐ మన జేబుకి వెళ్ళి కట్టాలి. 12,500 వేసుకున్నారు అంటే ఒక 2,00,000 రూపాయలు పెట్రోల్ వెహికల్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ఈవీలోకి వస్తే, ఈవీలో ఏమవుతుందండి, మనం పెట్రోల్ పోస్తే పని లేదు, ఈఎంఐ డౌన్ పేమెంట్ అంటే సహజంగా కట్టాలి, మెయింటెనెన్స్ ఇదొక 1,00,000 తప్పిపోయేది. ఈవీ వెహికల్కి ఈవీలో యాడమ్స్ వెహికల్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఏ కంపెనీలో లేని విధంగా ఆప్షన్ అనేది మనకు రిటర్న్ ఇన్కమ్ అనేది ఒక ఆప్షన్ అనేది మన కంపెనీలో మాత్రమే ఇవ్వడం జరిగింది. అవునా? ఏదైనా కంపెనీలో ఒక వెహికల్ తీసుకుంటే వాళ్ళ జేబులోంచి ఈఎంఐ పే చేసుకోవాల్సింది. అలా కాకుండా మనము ఇందులో యాడమ్స్లో వెహికల్ తీసుకుంటే వేరే వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంకో విషయం ఉండదు సార్, రిఫర్ చేయడం ద్వారా అంటే ఏదైతే నేను బండి ఇస్తున్నా ఆ కస్టమర్కి ఏమైనా అదనపు భారం పడుతుందా అంటే లేదండి. కస్టమర్ డైరెక్ట్ వెళ్ళి తీసుకున్న వెహికల్ ప్రైస్ అదే ఉంటుంది. లేదు మీ ద్వారా బుకింగ్ చేసుకొని వచ్చినా అదే ప్రైస్ ఉంటుంది. సార్ మరి అలా ఎలా సాధ్యం సార్? కస్టమర్ దగ్గర నుంచి తీసుకోకుండా కంపెనీ ఎలా ఇస్తుంది? కంపెనీ ఎలా ఇస్తుందంటే, ప్రతి వెహికల్ కానీ ఏదైనా ఒక వస్తువు తయారీ జరుగుతుంది అంటే దానికి ముడి సరుకు కొనడానికి కొంత, తయారీకి కొంత, రవాణాకు కొంత, రవాణా తర్వాత వివిధ స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉంటాయి. వాళ్ళకు అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు వాటిని మెయింటైన్ చేసేందుకు వాళ్ళకు కొంత ప్రాఫిట్ ఇస్తూ చివరి వరకు వచ్చేసరికి అంటే ఒక దీంట్లో అడ్వర్టైజ్మెంట్ అనే ఒక అంశం కూడా ఉంటుంది. వీటన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వస్తువు యొక్క ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా యాడమ్స్లో కూడా ఇప్పుడు మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అనుకున్నాం అంటే ఏదైనా బ్రాండింగ్ జరగాలంటే కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి సార్? ఏదో మంచి ఒక ఫేమస్ హీరోనో క్రికెటర్నో తీసుకోవాలి. ఆయన ఏదో మన చుట్టూ దోస్తు అయితే రాదా ఒకసారి బండి ట్రయల్ స్కూల్ అంటే ఆయన వచ్చి ట్రయల్ చేస్తే మనం ఏదో వీడియో తీసుకొని ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టినాడు కాదు కదా. ఆయనని పిలిచి మనం వీడియో షూట్ చేయాలంటే ఆయన ఒక 10 కోట్లు అడుగుతుంది. అలా కాదు, ఫ్రీగా చేయడు. ఆయన ఒక సినిమాకే 50 కోట్లు 100 కోట్లు తీసుకున్నాడు, మనకి ఫ్రీగా చేస్తారు. కానీ ఒక 10 కోట్లు 20 కోట్లు అడుగుతాడు. సరే వీడియో అయితే తీసాడు. వీడియో తీసిన తర్వాత దాన్ని న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ చేయాలి. ఒక్కొక్క ఛానల్కి ఒక 10 కోట్లు అడుగుతుంది. 10 అనుకుంటాం, ఒక 10 న్యూస్ ఛానల్ అవి ఒక 100 కోట్లు, ఇది ఒక 10 కోట్లు. సరే లేదు అంత బడ్జెట్ కదా సార్, మనం ఒక 4 ఛానల్ తీసుకుందాం, ఫేమస్ ఛానల్ తీసుకుందాం. 40 కోట్లు, ఈయన 10 కోట్లు, 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే టీవీలో యాడ్ ఇవ్వడం ద్వారా మనకు ఎంత సేల్ వస్తుందని చెప్పగలరా? నమ్మకంగా కన్ఫర్మేషన్ కదా సార్, 50 కోట్లు ఖర్చు పెట్టారు కదా, మీకు ఒక 50 వేల వెహికల్స్ సేల్ అయితే, 1,00,000 వెహికల్స్ సేల్ అయితే వరకు నమ్మకంగా చెప్పగలరు? చెప్పలేదు. అదే బట్ అక్కడ ఖర్చు పెట్టేది లేదు, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఖర్చు పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు ఒక కన్ఫర్మ్ సేల్ బుకింగ్ అయితేనే 15,000 కట్టి బండి బుక్ చేసుకుంటేనే రిఫరల్ ఇన్కమ్ మనం 5,000 ఇస్తున్నాం. ఆ 5,000 ఇచ్చినామంటే కన్ఫర్మ్ సేల్కి కదా మనం 5,000 రూపాయలు ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఈరోజు ఒక 1000 సేల్ వస్తే 1000కే ఖర్చు పెట్టాం, 1,00,000 సేల్ వస్తే 1,00,000 అంటే ఒక కన్ఫర్మ్ బుకింగ్కి కన్ఫర్మ్ సేల్కే ఖర్చు పెట్టాం. అంటే కంపెనీ నష్టపోదు,
ఒక నమ్మకమైన సేల్ కోసం ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఇవ్వడంలో తప్పు లేదంటే వృధాగా ఖర్చు పెట్టకుండా అది కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాం సార్, ఏ బలిసిన హీరోనో లేకపోతే క్రికెటర్నో బాగా డబ్బున్నో వచ్చేసి యాక్టివ్ నడవట్లేదు సార్. ఒక పేద ఒక మధ్యతరగతి దీంట్లో ఉన్న వాళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళు వచ్చేసి మార్కెటింగ్ చేయాలంటే ఎవరు సరే ఉంటే ఉండొచ్చు కొంతమంది కాదను. బట్ కాకపోతే ఈ ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్లో ఉండే వాళ్ళంతా కూడా ఒక పేద మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళని కోటీశ్వరులను చేస్తున్నాం, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినాం. వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఇస్తున్నాం సార్, ఒక 10th డిగ్రీ 2nd డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఒక జాబ్కి వెళ్తే ఎంత ఇస్తారండి సార్? ఒక 10 ఇస్తారా? సరే కొంచెం క్వాలిఫైడ్ అయితే 15 ఇస్తారా? లేదు 20 ఇస్తారా? సరే అంత మించిస్తారా? ఇవ్వరు. 20,000 సాధించినాం. పొద్దునే 7 గంటలు వేసి రెడీ అయ్యి ఒక బాక్స్ చేతిలో పట్టుకొని ఆటో బస్సు జరగలేదంటే ఒక బండి వేసుకొని ఆఫీస్ దాకా 9 గంటల లోపు వెళ్ళాలి. ఒక అర్ధగంట లేటు పోతే అక్కడ బాస్ అని ప్రయాణం పెట్టదు. ఏమైనా టైం సెన్స్ లేదా, ఉన్నసేపు వర్క్ సరిగ్గా లేవు, రావడమే లేటుకు వస్తుంది. ఇది ఒక మాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఒత్తిడి ఉంటుంది. ఆ పని ఒత్తిడిలో ఆయన అనే మాటలు అంటే మనం బర్త్డే ఉండాలి, టార్గెట్ ఉంటాయి. అటు చేయకపోయినా ఏది చేయకపోయినా ఆయన ఇచ్చిన మా పని కంప్లీట్ చేయకపోతే ఆయన అరుస్తాడు. తీరా సాయంత్రం పూట ఒక 4-5 గంటలకు మళ్ళీ రిటర్న్ బయలుదేరితే ఇంటికి వచ్చినట్టు లేకపోతే ఆ 20,000లో ఇంటి రెంటు, పాల బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు, మెడికల్, కూరగాయలు, సండే నాన్ వెజ్ ఇవన్నీ బడ్జెట్ లెక్కలేసుకుంటే నెల నాడు వచ్చేసరికి ఏం మిగలదు సార్. 20వ తారీఖు నుంచి అప్పు చేయడం స్టార్ట్ చేయాలి. జీతం వచ్చేదాకా 20వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఒక 5,000 10,000 లేదురా బాబు ఇంటికి చుట్టం వచ్చినప్పుడు 2,000 ఉంటాయి, బదిలీ ఫోన్పే కొట్టు, గూగుల్ పే కొట్టు, లేదు చుట్టం పెళ్ళికి పోవాలి, అక్కడ కట్నం పెట్టాలి, ఒక 5,000 కొట్టు, భార్య పిల్లలతో పోయి రావాలి, లేదు హాస్పిటల్ ఉన్నా నా కొడుకు జ్వరం వచ్చింది ఒక 5,000 కొట్టు. ఈ విధంగా మధ్యతరగతి కుటుంబాలు నడుచుకుంటాయి. ఆ 20,000 జీతంతో ఆయన సరదాలు, సంతోషాలు, ఆయన భవిష్యత్తు, ఆయన పిల్లల భవిష్యత్తు ఎప్పుడు నిర్ణయిస్తారు? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ గానిగత జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? బాగుపడుతా లేదు. కానీ మన దాంట్లో సరే ఫుల్ టైం వర్క్ చేయట్లేదు, అంటే రోజు ఒక గంట సేపు వర్క్ చేశారు అనుకోండి, రోజు ఒక ఐడి బుక్ చేశారు అనుకున్నాం, నెలలో ఏం చేశారు? 30 బండ్లు బుక్ చేశారు. 35 1,50,000. సరే దీంట్లో మనం 30 రోజుల కలిపి ఒక 15 ఐడీలే చేయించాం అనుకున్నాం. 15 అయితే 75. నువ్వు అక్కడ 30 రోజులు రోజు 8 గంటలు, ఆ 8 గంటలు పనిచేయడం కోసం ముందో 2 గంటలు తర్వాత 2 గంటలు కష్టపడితే 12 గంటల పోరాటం చేస్తే 30 రోజులు పోరాటం చేస్తే నీకు వచ్చే జీతం 25,000. కానీ ఉదయం పూట ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటలు వర్క్ చేసుకుంటే నెలలో 10 రోజులు వర్క్ చేసుకున్నా కానీ ₹1,00,000 సంపాదిస్తున్నాం కదా. ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడ ఉంటుంది సార్? ఇంతకంటే మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఎక్కడైనా ఉంటుందా? అవునా? మనం ఇందులో ఎవరిని మోసం చేయట్లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే మనం ఇందులో ఎవరైనా మోసం చేస్తున్నామా? వెయిటింగ్ కోసం డబ్బులు కట్టబడుతున్నాం, బుకింగ్ కోసం. దీని ద్వారా మనం సంపాదించుకోమంటాం. లేదు దగ్గర మొత్తం డబ్బులు కట్టే పండించేస్తారు. అవునా? బుకింగ్ అమౌంట్ ఫోన్ మిగిలిన డబ్బులు ఇచ్చేసి పండించారు. ఇంత మంచి ఆపర్చునిటీని ఎవరు వదులుకుంటారండి? నిజమా కాదు? ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈ హాల్ నిండుగా ఉండాలి, ప్రతి ఒక్కరి చేతిలో బండి ఉండాలి. ఏదైతే నా కళ ముందు కనిపిస్తున్నారో వాళ్ళందరూ సీనియర్ అచీవర్స్ అవ్వాలి. ఒక 10 లక్షల టార్గెట్ దాటాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోసారి ఇన్వైట్ చేద్దామండి. సో రాహుల్ శ్రీనివాస్ గారు, సో ఫ్రమ్ వరంగల్ సార్. రాహుల్ శ్రీనివాస్ సార్, సో సార్ స్పీచ్ అంటే సో సార్కి వస్తారు మన సంతోష్ సార్ ద్వారా చిన్న ఫాస్ట్ గా మంచి ఫోటో ఒకటి, ఒక మంచి గ్రూప్ ఫోటో కూడా సార్ కొంచెం గట్టి చెప్పండి. టీవీ and then from Chivas for 2 minutes. Sir, Chivas for
ఈ ఏడిఎంఎస్ కావాలని రాలేదు. నవంబర్ 23 అంటే ఈ మా పెద్ద ఆయన సూర్యపేట మీటింగ్ వేసిండు. సూర్యపేట మీటింగ్ వేసి వేరే బిజినెస్ చేస్తున్నాం, నీళ్ళ బిజినెస్. సో ఆ నీళ్ళ బిజినెస్ చేస్తుంటే ఇక సూర్యపేట మీటింగ్ వేయించారు. మీటింగ్ వేయించినాక నా దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేయకు, ఈ పని చేద్దాం, ఈ పని మొదలు పెడదామని అన్నారు. సో అన్నయ్య కాకుండా అంటే అందరూ పెద్ద ఆయన అంటారు, నేను అన్నాన్ని పిలుస్తాను. మేము ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం. ఆయన ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. సో ఐడి చేశాడు, నువ్వు ఈ పని చేద్దురా, వేరే పని చేయాలి, ఇది పని ఒక్కటి చేస్తే చాలు, నాకు ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పాడు. సరే ఐడి చేసిన తర్వాత మీటింగ్లు జరుగుతున్నాయి, శనివారం బుధవారం మీటింగ్ జరుగుతున్నాయి. ఒక్కసారి మీటింగ్ రా అని ఒక 3-4 సార్లు పిలిచింది. నేను డుమ్మాలు పెట్టినా. ఎందుకు డుమ్మాలు పెట్టినా అంటే మళ్ళీ అది మొదలు పెడితే ఇది వంటది, ఒకటే చేద్దాం, రెండింటిలో ఎందుకు అని చెప్పేసి నేను ఆగిపోయినా. సో ఒక డిసెంబర్ 13 తారీఖు మీటింగ్ జరుగుతుంటే చేయబట్టి పట్టుకోపోయింది, నువ్వు రా ఈ మీటింగ్లో రా చూద్దాం అన్నాడు. చూస్తుంటే అక్కడ సురభిలో పోయి కూర్చుంటే రక్త శ్రీనివాసం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఇంటి పక్కనే ఉంటాడు. ఆయన సంవత్సరం క్రితం బండి ఉన్నప్పుడు కూడా నేను చూసిన. సో చూసుకుంటా వస్తున్నా ఈ రోజు చూస్తే వరంగల్ సెలబ్రిటీ అయ్యింది. సో ఆయన ఎంత కష్టపడ్డాడో కూడా నేను చూసిన. సో ఇక నేను ఏం చేయలేదు, ఆ మీటింగ్ నుంచి వచ్చాక స్టేటస్ పెట్టుకున్నాను, నాకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నా. ఇంకా 1 by 1 వస్తూనే ఉన్నాయి. ఏంటంటే ఇది 10 రూపాయల 100 కిలోమీటర్లు అయింది, నువ్వు రోజుకి 50,000 అయింది, ఏంది కదా అంటే రానా అని చెప్పి వాళ్ళకు ప్రతి ఒక్కరికి 5-5 నిమిషాలు మాట్లాడినా. పైసలు కొట్టింది ఫోన్లో, అసలు స్టేటస్ పెట్టుకున్నా, కొన్ని గ్రూప్లో పంపించినా 3 పైసలు కొట్టింది. అరే మనం చేయాల్సిన పని లేదు, గాలి ఎక్కువ దాంతో అక్కడ నిలబడితే చాలు. గాలి నీకు పోదాంది, అందరూ మైండ్ థింకింగ్ మారుతుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఈ ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది వర్క్ మనకి కరెక్ట్. ఈ కనుక పని చేస్తే అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే వేరే బిజినెస్ చేసిన కూడా ఒక 2-3 సంవత్సరాలు పనిచేస్తే లైఫ్ సెటిల్ కావాలి. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తాం, ఎన్ని రోజులు పనిచేస్తాం, ఎన్ని రోజులు కష్టపడతాం. సో అట్లాంటి బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్ చాలా సార్లు చేసిన, కానీ ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చేసిన. కానీ ఇది అనిపించింది, ఖచ్చితంగా ఒక 1 year ఏడిఎంఎస్ అని మనం తప్పించుకుంటూ, ఏడిఎంఎస్ అని మనం కళలో కూడా ఊహించుకుంటూ ఈ పని కనుక రోజు చేస్తే, ఫుల్ టైం చేస్తే, 1 సంవత్సరం కష్టపడితే జీవితాంతం ఏం కష్టపడాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. సో నేను డిసెంబర్ 15 నుంచే సీనియర్గా వర్క్ చేశాను. ఒక 43 మందికి ఐడీలు కొట్టాను, 1,30,000 తీసుకున్నాను. సో నాకు ఇదే కాదు, వేరే బిజినెస్ కూడా ఉన్నాయి. సో ఆ బిజినెస్ చేసుకుంటూ ఇది కూడా చేసుకుంటున్నాను. కానీ అన్ని బిజినెస్లు చేసినా కూడా రోజు సాయంత్రం కల్లా నాకు వచ్చిన కస్టమర్లు, నాకు ఆఫీస్ ఉంది, ఆఫీస్కి డైలీ ఒక 10 మంది కొత్త కస్టమర్లు వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళకి అన్నా ఈ బండి తోలు పోతారంట, బండి తోలు అక్కడ వేరే నాకు అడిగేది లేదు, తరిగేది లేదు, ఒక రౌండ్ వేసుకొని రావు అంట. వాళ్ళు వేసినాక అంటే బండి ఇది 10 రూపాయలు ఖర్చు పెడతావు, 100 కిలోమీటర్ పోతావు, లోకల్ అయితే 20 కిలోమీటర్ పోతావు, బయటకు పోతావు 100 కిలోమీటర్ పోతావు, నువ్వు పెట్రోల్కి ఇంత ఖర్చు పెడతావు కదా. సో ఇది తీసుకోవడం వల్ల నీకు బాగుంటుంది, మళ్ళీ ఇది నువ్వు మనకి రికమెండ్ చేయడం వల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అని వాళ్ళకి ప్లాన్ చెప్తున్నా. సాయంత్రం వచ్చేసరికి నాకు డైలీ 3-4 ఐడీలు పడుతున్నాయి. అంటే ఎటువంటి కష్టం లేకుండా నోటి మాటతోటి 15-20 సంపాదిస్తున్నాను. నేను వేరే 3-4 బిజినెస్ ఉండే, నెలంతా కష్టపడాలి, దానికి పెట్టుబడి పెట్టాలి, సంవత్సరానికి 10 లక్షలు పెట్టుబడి 10 లక్షలు సంపాదించుకుంటా. కానీ నోటి మాటతో 15-20 సంపాదిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి నేను ఇంకా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, అన్న నేను బండ్లు మా ఇంట్లోనే చార్జింగ్ పెడతాం, పెద్ద నాది మా ఇంట్లోనే చార్జింగ్ పెడతాం. మాది నెలకు 600 వచ్చేది కరెంట్ బిల్లు. సో ఈ బండ్లు పెట్టాక ఒక నెల చూస్తే ఎంత వచ్చిందన్న 800 వచ్చింది, 200 ఎక్కువ వచ్చింది. ఆ 200 ఎక్కువ వస్తే ఒక బండికి 100. ఇంకా నేను పిచ్చ ఆడిపోయినట్టు నెలకు 6,000 ఖర్చు అయ్యేది, నాకు 100 రూపాయలతో నెల మొత్తం తిరుగుతాను. అనిపించింది నాకు. సో ఎవరు వచ్చినా కూడా ఇదే మాట చెప్తా, 100 రూపాయలు నెల మొత్తం తిరుగుతున్నాయి. అసలు ఇంపాసిబుల్ అంటారు, కానీ 100 రూపాయలతో నేను నెల మొత్తం తిరుగుతున్నాను. సో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఏడిఎంఎస్ వాళ్ళందరికీ కూడా, సో ఏడిఎంఎస్ ఒక తపస్సుగా ఇందాక శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఒక 1 year దీన్ని పట్టుకుంటే అందరూ ఇక్కడ కోటీశ్వర్లే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. సో సమయం భావం వల్ల మనం అందరినీ కూడా ఇంకా దాదాపు 8-9 మెంబర్స్ ఉన్నారు. సో అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. సో మీరు అందరూ కూడా 1 by 1 అండి. సో మిస్టర్ గరిగ రవికుమార్ ఫ్రమ్ హన్మకొండ సార్. సో టీవీఎస్ యువర్. సో సార్ కొంచెం గట్టి చెప్పండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి అందరూ సార్ గట్టిగా సార్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోండి మీరు. సో అందరినీ ఇన్వైట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి
నిత్య రైతు మేడం గారు. సో మేడం గారు గట్టి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీపీఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ టీమ్ అందరూ కాబట్టి జీపీఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ మేడం లాస్ట్ మళ్ళీ మాట్లాడుతుంది. మేడం టైలర్ మాట్లాడుతుంది సార్. ఓ బాబు సార్ మేడం టైలర్ మాట్లాడుతుంది. మేడం మీరు వెళ్ళండి, మీరు టీం తీసుకోండి. ఫస్ట్ టీవీ రోజు అంజలి కుమార్ గారు సార్ ప్లీజ్ మీరు కూడా ఫాస్ట్గా డ్యాన్స్ మీద రావాలండి. అంజలి కుమార్ గారు అండ్ మహేష్ గౌడ్ సార్, సింగస్థాని రాజు గారు. టీవీ వాళ్ళకి ఇచ్చి ఒక టీవీ కంపల్సరీగా టీవీ అచీవర్స్ వాళ్ళ ఫోటో ఒకటి తీసుకోండి సార్. మస్ట్ అండ్ షుడ్గా టీవీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్ గా ఒక ఫోటో కంపల్సరీ తీసుకోండి. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది, అందుకు పిలిపించాము. ప్లీజ్ ఒక టీవీ మంచి వాళ్ళకు ఒక ఫోటో అయితే మంచిగా చేయండి వాళ్ళను. సో గజిబిజిగా సార్ యాకన్న సార్, యాకన్న గారు, యాకన్న సార్ గారు సార్ మీరు కూడా స్టేజ్ ఉండాలి సార్. యాకన్న సార్ మీరు స్టేజ్ ఉండాలి. మహేష్ సార్ వచ్చారు, అనిల్ కుమార్ సార్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉన్నాయండి, ఇంకా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ జీపీఆర్ఎస్ టీమ్ అండి. ఒక టీవీ రావడం జరిగిందండి. సో సార్ మేడం వాళ్ళకి వచ్చారు, వాళ్ళ సార్ రాగానే మేడం వాళ్ళకి వచ్చారు. ఒక టీవీ యాక్చువల్లీ టీవీ పెట్టండి. ముందు టీవీ ఫోటో కంపల్సరీ ఉంటుందండి. సో టీవీ ఫోటో కంపల్సరీ మసీదుగా ఉండాలి. సో అందరూ కూడా కొంచెం దూరంగా ఉండండి, ఎందుకోసం అంటే ఫోటో మంచిగా వస్తుంది. సో టీవీ తీసినటువంటి ఫోటో రావాలి సార్, టీవీ మంచిగా తీసిన ఫోటో రావాలండి. సో 5 మెంబర్స్ ఉన్న నో ప్రాబ్లం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆగద్దు, అలాగే కంటిన్యూ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావద్దు, చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆగద్దు, అలాగే కంటిన్యూ చేస్తుండండి. సో జీపీఆర్ఎస్ ఎంటర్ప్రైజ్ కూడా చేయడం జరిగింది. అయిపోయిందండి. సో నెక్స్ట్ మహేష్ గౌడ్ సార్, మహేష్ గౌడ్ సార్ సార్ ప్లీజ్ ఒక ఫోటో తీసుకోండి. వేగానికి ఒక గాలి పుట్టింది సార్. అందరూ స్టేజ్ మీద ఉండండి సార్ ప్లీజ్. సార్ గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలి. సో ఒక షార్పా ఒక టీవీ ఫోటో మంచిగా తీయాలండి. టీవీ ఫోటో ఒకటి మంచిగా ఉంటుంది. టీవీ ఫోటో ఒకటి అట్లే ఉండండి. మహేష్ సార్ తీసేసి కూర్చోండి. అంజలి కుమార్ గారు మీరు కూర్చోండి, కూర్చోవాలి, కూర్చోండి. సార్ మంచి పూలమాల వేయండి. సార్ ముందు ఒక టీవీ పెట్టండి. ఒక టీవీ పెట్టి సార్ ఫోటో సార్ టీవీ ఫోటో సార్ అంజలి కుమార్ సార్ ఇవ్వండి. అంజలి కుమార్ సార్ ఒక ఫోటో. సార్ గట్టి చెప్పండి, కొడుతూ ఉండండి మీరు ప్లీజ్. సో సార్ అంజలి కుమార్ సార్ ఒక ఫోటో దిగండి సార్, ఇక్కడ ఫోటో దిగండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సింగస్థాని రాజు గారు, సింగస్థాని రాజు గారు, సింగస్థాని రాజు గారు సార్ కూడా టీవీ వచ్చిందండి. సార్ కూడా గట్టి చెప్పండి. సింగస్థాని రాజు గారు చివరండి. సో దానితో మనం చాలా టీవీ కొడుతున్నామండి సార్ టీవీ. సో బ్యాక్గ్రౌండ్ మీద కొడుతూనే ఉండు, చిన్న కొడుతూనే ఉండాలి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూనే ఉండాలి సార్. అట్టగా ఫోటో తీయండి సార్. ఫాస్ట్గా ఫోటో తీయాలి, ఫాస్ట్గా తీయాలి. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి మన కూర్చున్న మల్లీశ్వర్ గారు. సో సార్ కూడా టీవీ వచ్చేవారండి. సార్ ఒకసారి గట్టి చెప్పాలి.
దండలు వేసుకోవాలి, దండలు మార్చుకోవాలి. ఇలాంటి టీవీస్ మీ టీవీకి చాలా మందికి ఇవ్వాలి. ఫోటోస్ మంచిగానే మీరు గుంపులో నిమిషం ఉంటుంది. బాబాయ్ ఓకే అతడే తన సైన్యం, అతడే తనలో ఆలోచన వేరే శబ్ద ఆయుధం. ఇద్దరికి ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ వచ్చేసి ఓన్లీ టీవీయే కాదు, సైలెంటే కాదు, బండే కాదు, బండి కూడా జాగ్రత్త కారణంగా పోవాలి. సార్ కోసం ఒక చిన్న మా టీం నుంచి బగేసుకుంటుంది. మన ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసిన విష్ణువర్ధన్ సార్ అండ్ ప్రవీణ్ సార్ గారి ఇద్దరికి కూడా మన ట్రోఫీలు ఇచ్చి సన్మానించుకుందాం. మన టీవీ అసలు ప్రోగ్రామ్ అందరూ కూడా
టీవీ అచీవర్స్ అందరూ కూడా ఎవరైతే ఏడు మావాడేడు ఫోటో అవుతారా చాలా సైడ్ కూడా కెమెరా రావు